పోలీస్ అదే ఈ సాంప్రదాయం యాటిట్యూడ్ ఎందుకంటున్నా, అదే ఈ సాంప్రదాయం రాష్ట్రాల్లో మీకు ఒరిస్సాలో ఇలా ఉందా, కర్ణాటకలో ఇలా ఉందా, అసలు ఓవర్ యాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్న తమిళనాడులో ఉందా? అక్కడ అందరూ ప్రశాంతంగా ఉంటే ఈ ఫెసిలిటీ కేవలం ఆంధ్రప్రదేశ్కే కల్పిద్దామని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? అదే ఈ తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నది, ఈ తప్పుడు సాంప్రదాయాన్ని తప్పుడు కేసులను తీసుకొస్తున్నది కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి ఇది ఒక్క టీడీపీతోనే కాదు, టీడీపీతో జనసేనతో బీజేపీ కట్టుబడి ముగ్గురు కలిసే ఉన్నారు కాబట్టి ఇది ఏమి జరిగినా కూడా ఈ మూడు దాండ్లకు కలిసే వర్తిస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం బీజేపీ ప్రభుత్వం కూడా పైన సెంట్రల్లో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీన్ని ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అంటే రేపు పొద్దున తెలుగుదేశాన్ని పక్కకు పంపించిన జనసేన బీజేపీ వచ్చి రాష్ట్రంలో అన్ని దాంట్లో పాలించిన ఈ యొక్క మచ్చ వారికి కూడా వస్తుంది, ఆ రోజు మైనస్ అవుతుంది అనేది బీజేపీలో కూడా గమనించి దీన్ని ఈ కొత్త దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది దీనికి మంచిది కాదు ఈ సాంప్రదాయం. రైట్. రెండోది గోరంట్ల మాధవ్ విషయం ఏంటండి? గోరంట్ల మాధవ్ మీద వాసిరెడ్డి పద్మ మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్ ఆవిడిచ్చిన ఫిర్యాదు మేరకు మరి ఆయన మీద కేసు నమోదైంది. ఈ నిర్భయ అలాగే ఈ మహిళలపై జరుగుతున్న దాడుల సందర్భంగా బాధితుల పేర్లు బయటికి వెళ్లించడం అనేది చట్ట ప్రకారం నేరం. ఆయన బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, సర్వ్డ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, సిఐగా చేశారు, ఆయన వెల్లడించారు అనే దాని మీద ఆయన నోటీసులు అంతా ఆయన కూడా సమానం చెప్పారు. ఏదో లీగల్గా ఎదుర్కొంటాను, ఉడతోపులకి బెదిరేది ఎవరు లేదు, అంటే మిమ్మల్ని ఉడతోపులు బెదరాలి అని ఎవరు అనలేదు. బట్ అంత రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన మీ ప్రజాప్రతినిధులు వాళ్ళు మాజీలైనా సరే ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది? అన్రెస్ట్ ఏదన్నా ఉందా మీకు? అంటే సఫికేషన్ ఏదన్నా ఉందా? ఒకటి అన్రెస్ట్ దీంట్లో ఒకటండి, పార్టీకి అయితే ఎవరైతే పిల్లర్స్గా నిలబడి గట్టిగా ఈ ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్నారో, వీరు చేయలేని సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా పదే ప్రజల్లోకి వెళ్ళి ఇది అమలు చేయడం లేదు, వారు చెప్పినవన్నీ విస్మరిస్తున్నారు ప్రజలంతా అని ప్రజలకు తెలియజేయడంలో ఎవరైతే సఫలీకృతులు అవుతున్నారో వారందరి మీద మాత్రమే ఈ కేసులు బనాయించడంలో, వంశీ మీద కానీ మన గోరంట్ల మాధవ్ మీద కానీ. గోరంట్ల మాధవ్ మీద ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు ఏం మాట్లాడాలా, ఆయనకి ఎట్లా తీసుకోవాలా నోటీసులు, ఆయన కూడా పోలీస్ ఆఫీసరే కదా, తెలుసు. ఆయన ఏదో ఒకటి అంటే ఒక్కొక్కరి కేసు మీద అంటే ఒక్కొక్కరి మీద దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో 20-25 కేసులకు తక్కువ లేకుండా చేస్తున్నారు. అంటే ఒకటి తప్పోతే ఇంకొక దాంట్లో ఇరికించడమో, లేదంటే ఇది లేకపోతే ఇంకొక వేరే ఊరిలో కేసు పెట్టించడమో, ఇటువంటి కేసులంతా తప్పుడు కేసులన్నీ బనాయించి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో వారి యొక్క పాలన. కోసాని కృష్ణమురళి మీద కూడా తప్పుడు కేసులు 14 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆయన మీద కేసులు. అదే 14 పోలీస్ స్టేషన్లో అదే నేను చెప్తే ఇంతకుముందు ఒక్కొక్కరి మీద ఏది మిస్ అయినా ఏదైతే ప్రతిఘటించి మాట్లాడుతున్నారో వారి మీద 20-25 కేసులకు తక్కువ లేకుండా పెట్టుకుంటూ ఒక దాంట్లో మిస్ అయితే ఒక దాంట్లో పెడతారు. ఈ పెట్టడం వల్ల భయభ్రాంతులలోనే వారు ప్రజల్లోకి వీరు విస్మరిస్తున్న పథకాలను వీరు చేయడం లేను చెప్పేదానికి పోతారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భయభ్రాంతులకు చేస్తున్నారనేది అందరి అభిప్రాయమే. ప్రజలకు అందరికీ తెలిసిన విదితమే. ఇప్పుడు జరుగుతున్నది కక్షపూరితంగా జరుగుతున్న పాలన, పథకాలను అమలు చేయకుండా కక్షపూరితంగా పాలన జరుపుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు అంటున్నారు ఏదో ఉగాది తర్వాత ఏప్రిల్ తర్వాత అద్భుతాలు జరిగిపోతాయి, జనసేన బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్స్ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోయే పరిస్థితి ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ బీజేపీతో టచ్లో ఉన్నారని సమాచారం, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. మా పార్టీలో మీకు ఒకటే చెప్పేది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు చాలాసార్లు చెప్పారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారిని 23 మందో టచ్లో ఉన్నారు. ఆ 23 మంది నాకు టచ్లో ఉన్నారు, నేను డోర్స్ ఓపెన్ చేస్తే మీరు తప్ప ఇంకొక్కరు మిగలరు అని చెప్పారు. కానీ ఇక్కడ ఈ పార్టీలో ఈ 11 మంది కూడా ఎవరు పోకుండా ఉండేవాళ్ళు, పోయే వాళ్ళంతా ఆల్రెడీ ఏదో 2-3 వెళ్ళిపోయారు. వీళ్ళంతా కూడా కరెక్ట్గా ఉండేవాళ్ళే. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో కూడా మనకందరం అర్థం చేసుకుంటే బాగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ తెలుగుదేశం కూటమి చేసిన ప్రభుత్వాలు ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్రంలో ప్రజలంతా కూడా గంపగుత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి.
ఎందుకంటే రాష్ట్ర కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వారి విజన్ కానీ వారి యొక్క 40 ఏండ్ల వారి యొక్క 45 ఏండ్ల దీంట్లో రాజకీయ చరిత్రలో ఎందుకు ఈ పందా ఎందుకున్నారనేది నాకు అర్థం కావడం లేదు. దాదాపు 25 ఏళ్ళ కింద ఆయన అలా లేడు, కానీ మంచి బాలుడు అని చూపించుకునే ఒక కొడుకు వల్ల ఇదంతా జరుగుతూ ఉందా అన్నది ఒక మన అర్థమవుతా ఉంది. లోకేష్ బాబు గారు కనపడేదానికి ఏదో మిల్క్ బాయ్ మాదిరి సాఫ్ట్గా కనపడుతూ ఇటువంటివంతా కూడా ఈ కక్షపూరితమైన కేసులంతా కూడా పెట్టుకుంటున్నారు. అతనికి కూడా మంచిది కాదు ఇది. ఎందుకంటే రాబోయే కాలంలో మనము ఈరోజు ఏం జరిగిందో రేపు అది జనసేన మెర్జర్ సరే వైసీపీయే బీజేపీలో మెర్జ్ కాబోతోందని తెలుస్తుంది. వైసీపీలో బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అట్లా అయిందంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చేదే కాదు. ఇప్పుడు పరిస్థితి లంపలేసుకొని బీజేపీతో కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒకే స్టాండ్ మీద ఉంటారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఆ మాటతోనే అందరు ఉంటారు. నాయకులు అట్లే పనిచేస్తారు, కార్యకర్తలు అలా పనిచేస్తారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ నిజంగా బీజేపీ కూడా చాలా వాడి యొక్క స్వచ్ఛత తగ్గిపోయింది అని నాకు అనిపిస్తుంది. ఒక్క మాట ఇప్పుడు మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడాడు చాలా సభల్లో చూసాం. మోడీ దీంట్లో పోలవరంలో అతనికి ఇస్తే ఏటీఎం మాదిరి వాడుకుంటాడు ఈ డబ్బులు మనమలను అని మోడీ గారు చాలా గట్టిగా చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కూడా అలానే తిట్టారు. భార్యను కూడా ఇంతకుముందు భార్యను కూడా కించపరిచి తిట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ కలిసి ఇది ఎన్ని రోజులు ఉంటుంది? జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడారో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనకు అర్థమే కాదు, ప్రతి ఒక్కటి చూస్తే యూట్యూబ్లో బయటకు వస్తాయి. ఈ యొక్క కుంపటి ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఏదో రోజు పులి స్టాప్ పడక తప్పదు. దగ్గరలోనే ఇది ఉంది అని నేను తెలియజేస్తున్నా. గ్యారెంటీ తప్పకుండా అదైతే జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇది నిలబడేది కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజలకు చెప్పిన పథకాలను అమలుపరచలేక ఒకరిలో ఒకరు కుమ్ములాటల్లో కొట్టుకుంటూ అవి చేయలేక ఈ అరెస్ట్ల పర్వం మొదలుపెట్టారు అనేది మా అభిప్రాయం. నెక్స్ట్ ఎవరండి? పేర్ని నానియా, రోజాయా, లేకపోతే అదే ఇంక ఎవరు గట్టిగరిస్తే ఇప్పుడు ఎవరైతే పథకాలను ఇవ్వలేదని గట్టిగరుచుకుంటూ పోతే ఎవరైనా కావచ్చు. ఎవరిని చేసినా మా పార్టీకి నష్టం లేదు. ఎవరు చేసినా దాన్ని సవాలుగా ఎదుర్కొంటాం, దాన్ని ధీటుగా పోరాడతాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, అన్యాయాలని, వారు చేస్తున్న పథకాలను విస్మరించారని చెప్పడం ప్రజల్లోకి మేము తీసుకొని వెళ్తూనే ఉంటాము. ఎంతమందిని అరెస్ట్ అయినా చేసుకోమండి, భయపడే ప్రసక్తే లేదు. రైట్, థ్యాంక్ యూ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా శ్రీకాంత్ గారు చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా. ఏంటంటే జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు. సరే జమిలీ రాకపోతే మెర్జర్ ఏమన్నా ఉంటుందా అంటే జనసేన బీజేపీలో వెళ్ళి మెర్జ్